నమస్తే ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. నేను మాట్లాడే మాట తప్పు రైట్ ఏదైనా కూడా నా కామెంట్ బాక్స్లో తెలపండి. నేను ఈరోజు ఒక విషయం మీ ముందు చెప్పాలనుకున్నా. సంధ్యారెడ్డి గారు మాట్లాడింది రైటా రాంగా? రాంగా అనుకున్న రోజు చెప్పండి, రైట్ అనుకున్న రోజు కూడా చెప్పండి. ఒక అనసూయ విషయంలో సంధ్యారెడ్డి గారు ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నారు? అనసూయ గారి డ్రెస్సింగ్ స్టైల్ ఒకటే అక్కడ బాగా లేకపోని కారణం కాదు. అక్కడ ఒక్క నిమిషం సంధ్యారెడ్డి గారి ఫ్యామిలీగా ఆలోచిస్తే, మన సొసైటీలో ఏం జరుగుతుందో ఆలోచిస్తే, మెయిన్ సినీ ఇంట్రెస్ట్ వాళ్ళ అందరికంటే కూడా మన పిల్లలు డ్రెస్సింగ్ స్టైల్ చాలా వరస్ట్గా ఉంది. సినిమాల వాళ్ళకంటే కూడా, సినీ ఇంట్రెస్ట్ వాళ్ళకంటే కూడా మన పిల్లల డ్రెస్సింగ్ స్టైల్ చాలా వరస్ట్గా ఉంది. ముందు మన ఇంట్లో మన పిల్లల డ్రెస్సింగ్ స్టైల్ మార్చి మన పిల్లల జీవితాన్ని నిలబెట్టి బయటి వాళ్ళకి చెప్పాలన్నదే నా ఆలోచన. ఒక అనసూయ విషయంలో మీరు పబ్లిక్లో మీకు డబ్బు ఉంది, అండ ఉంది, అతి కాల బలం ఉందని చెప్పి చూసుకొని మీడియా ముందు మీడియా వాళ్ళతో మాట్లాడుతూ ఒక వ్యక్తితో ఇంటర్వ్యూ చేయడం నాకు నచ్చదే. ఆడికి తలకాయ ఉండి మాట్లాడుతున్నాడో తలకాయ లేకుండా మాట్లాడుతున్నాడో, నేను అనసూయకి ఫ్యాన్స్ని అంటున్నాడు. ఆమె సిగ్గు మొత్తం తీసేస్తున్నాడు. ఇక్కడ ఒక సామెత ఉంది, సచిన పామును సంపకండి అని. అనసూయ గారికి ఆల్రెడీ అందరూ కూడా గడ్డి పెట్టారు, చెప్పినారు, అయిపోయింది. ఆమె స్టోరీ అక్కడితో ఆమె పని ఏదో ఆమె చేసుకుంటూ పోతుంది. ఒక లేడీస్ని ఇంత టార్గెట్ చేసి మాట్లాడేంత అవసరం మనకి లేదన్నదే నా ఆలోచన. కొత్తగా ఇంకొక అబ్బాయి వస్తున్నాడు మీడియా ముందు, నాగబాబు గారికి మిమిక్రీ చేస్తున్నాడు, అనసూయకి మిమిక్రీ చేస్తున్నాడు. ఏమయ్యా నీకేమైంది? ఆమెతో నీ కక్ష ఏంటి? ఒకవేళ నువ్వు నిజంగా సొసైటీకి మంచి చేయాలనుకుంటే కన్నా ఇదే హైదరాబాద్ కుక్కుడుపల్లి మెట్రో స్టేషన్ కాడ ఎంతో ఎప్పిచారం జరుగుతుంది, వాటిని ఆపేయి, వచ్చి నీ బాధ్యత నెరవేర్చుకో అంతే. అంతేగాని ఏదైనా చిన్న మిస్టేక్ జరిగిందని చెప్పేసి ఒక సినీ ఇండస్ట్రీ మీద మేము సోషల్ మీడియాలో వైరల్ కావాలని చెప్పేసి ఇంకొక వ్యక్తులని ఇంకొక ఫ్యామిలీని డ్యామేజ్ చేసి మాట్లాడద్దు అన్నదే నాకున్న ఆలోచన. నేను తక్కువ రైటా పబ్లికే చెప్పాలి ఉంటాను.